గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 749. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 523 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 71,072 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 166 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,616 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.44% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.19% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.65% కరెక్ట్ అయింది. ఈరోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 166 పాయింట్స్లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టరే ఏకంగా 87 పాయింట్స్ ట్రాక్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ నిఫ్టీని బాగానే ట్రాక్ చేశాయి. వీటితో పాటు ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 13 పాయింట్స్ ట్రాక్ చేసినట్లయితే ఐటీసీ 17 పాయింట్స్ ట్రాక్ చేయడం జరిగింది. అండ్ ఈ వీక్ లోని మార్కెట్ రిలేటెడ్ గా మనం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ నైతే ట్రాక్ చేయాలి. యుఎస్ జనవరి మంత్ సిపిఐ డేటా ఈ ఫిబ్రవరి 13th రోజున అంటే రేపు మనం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రానున్నది. సో ఒకవేళ జనవరిలోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ గనక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం పెరిగిందనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ ఫిబ్రవరి 14th అంటే వ్యాలంటైన్స్ డే రోజున మన మార్కెట్ లో కనపడేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకని రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి యుఎస్ఏ సిపిఐ డేటాని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు మేజర్ ఇండెక్సెస్ కరెక్ట్ అయిన దానికన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. ఈవెన్ ఈ రోజే కాదు, ఫ్రైడే రోజు కూడా మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని బాగానే ప్రెషర్ చూసాం. మనం చూసినట్లయితే లాస్ట్ 2-3 months నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని చాలా మంచి ర్యాలీ కనపడింది కదా. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ కూడా ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి వెళ్ళిపోయాయి. సో ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి వెళ్ళిన తర్వాత రీసెంట్ గా యుఎస్ ఫెడ్ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఆ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ కొంచెం డిలే అవ్వచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా లాస్ట్ వీక్ లో జరిగినటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో కూడా మన ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈసారి రేట్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావచ్చు. ఒకవేళ రేట్ కట్స్ జరిగినట్లయితే మార్కెట్ లోకి లిక్విడిటీ బాగా వస్తుంది కాబట్టి ఆ హోప్ తోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనైతే మంచి ర్యాలీ చూసాం. కాకపోతే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో దాంతోనే మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని బాగా ప్రెషర్ కనపడుతున్నది. అండ్ వీటిలో కూడా రీసెంట్ గా బాగా ర్యాలీ అయిపోయి స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి స్టాక్స్ లోని మనకి ఇంకా ఎక్కువగా ప్రెషర్ కనపడుతున్నది. సో ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని ఫర్దర్ గా కూడా కరెక్షన్ కంటిన్యూ అయినట్లయితే వీటిలోని క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ మనం ట్రాక్ చేస్తున్నటువంటి స్టాక్స్ ఉంటాయి కదా, అటువంటి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం బెటర్ వాల్యుయేషన్స్ లో మనకి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి టైంలో కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేసే కన్నా స్టాగర్డ్ మేనర్ లోని మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ లాస్ట్ 1 year నుంచి ఇన్వెస్టర్స్ కి బాగా రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి రైల్వే పిఎస్యూ స్టాక్స్ లైక్ ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఇర్కాన్ ఇంటర్నేషనల్ అండ్ రైల్టెల్ లాంటి స్టాక్స్ లోని మనం లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం కదా. దానికి రీజన్ ఏంటని చెప్పి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు కంపెనీస్ Q3 నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి కదా. ఈ Q3 నెంబర్స్ లోని ఈ రైల్వే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. సో ఈ వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో మనం స్టాక్స్ లో ప్రెషర్ చూస్తున్నాం. అండ్ దాంతో పాటుగా లాస్ట్ 1 year లో మనం చూసినట్లయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ 200% పైన పెరిగాయి. సో 200% పైన పెరిగాయి అంటే ఈ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ కూడా బాగా స్ట్రెచ్ అయిపోయింది. ఇంత వాల్యుయేషన్ స్ట్రెచ్ అయినటువంటి టైంలోని ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసేలాగా కంపెనీస్ నెంబర్స్ పోస్ట్ చేయలేదనుకోండి, ఆబ్వియస్ గా అటువంటి స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూస్తాం. ప్రెసెంట్ రైల్వే స్టాక్స్ లో కూడా అదే జరుగుతున్నది. ఈ Q3 నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ నెంబర్స్ వాల్యుయేషన్స్ ని ఎప్పుడైతే జస్టిఫై చేయలేదో దాంతోని స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడుతుంది. దాంతో పాటుగా లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం మార్కెట్స్ లో సినారియో చూసినా కూడా ఏవైతే స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయాయో అటువంటి స్టాక్స్ లోని ప్రాఫిట్ బుకింగ్ అన్నది జరుగుతుంది కదా. దాని వల్ల కూడా ఈ రైల్వే స్టాక్స్ లోని ప్రెషర్ అన్నది కనపడుతుంది. సో మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయాయి అనుకోండి, అంత స్ట్రెచ్ వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు ఆ కంపెనీస్ దగ్గర నుంచి కనుక కొంచెం వీక్ నెంబర్స్ వచ్చినా కూడా అటువంటి టైంలోని ఆ స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ రైల్వే స్టాక్స్ లో కూడా అదే జరుగుతుంది. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాట్రిక్ గ్యాస్ అండ్ రెన్యూబుల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో కలిపి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, సస్టైనబుల్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక బిడ్ ని విన్ అయ్యారు. ఈ బిడ్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి 63 మెగావాట్ per annum మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీతోని అడ్వాన్స్ ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నారు. ఈ ప్లాంట్ ఏదైతే వీళ్ళు సెటప్ చేయబోతున్నారో దాని ద్వారా మన కంట్రీ 2030 కల్లా
యాన్యువల్లీ 5 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఏదైతే గోల్ గా పెట్టుకుందో దానికి ప్లాంట్ సిగ్నిఫికెంట్ గా కంట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. కొత్తగా జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఏదైతే బిడ్ విన్ అయ్యారో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నా కూడా జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ డైలాగ్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది లలిత జ్యువెలర్స్ గురించి మాట్లాడుతున్నా అని. సో ఈ డైలాగ్ చాలా ఫేమస్. సో ఈ లలిత జ్యువెలర్స్ గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీళ్ళు త్వరలో ఐపీఓకి రావడానికి సెబీ దగ్గర పేపర్స్ ఫైల్ చేయబోతున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ ఐపీఓ సైజ్ అప్రాక్సిమేట్లీ 1400 crores to 1600 crores ఇన్ బిట్వీన్ ఉండొచ్చని, అండ్ దీనిలో టోటల్ గా ఎక్కువగా ఫ్రెష్ ఇష్యూ ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏవైతే ఫండ్స్ రైజ్ చేస్తారో ఆ ఫండ్స్ ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో చూడాలి సిఎన్బిసి వాళ్ళు షేర్ చేస్తున్నట్టుగా త్వరలో లలిత జ్యువెలరీ వాళ్ళు ఐపీఓకి వస్తారేమో. వచ్చినట్లయితే వీళ్ళు ఏ వాల్యుయేషన్స్ లో వస్తారన్నది కూడా మనం చెక్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు ఒడిస్సాలోని 40,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 40,000 crores ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఫేజ్డ్ మేనర్ లో చేయబోతున్నట్లుగా, దీని ద్వారా ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని సెటప్ చేస్తారో దానిలోని యాన్యువల్లీ 1 lakh కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ అలాగే 3 lakh ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంటుందని, అండ్ వీటితో పాటు మొబిలిటీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కోసం 50 GW బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే వీళ్ళు సెటప్ చేయబోతున్నారో దానికి వన్స్ క్లియరెన్స్ వచ్చినట్లయితే కన్స్ట్రక్షన్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అవుతుందని, అండ్ ఈ టోటల్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ నెక్స్ట్ 2 to 3 years లోని కమిషన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు ఒడిస్సాలోని ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కొత్తగా సెటప్ చేయబోతున్నారనే అప్డేట్ రావడంతోనే వీళ్ళ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి జేఎస్డబ్ల్యూ హోల్డింగ్ స్టాక్ లోని ఈ రోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, ఎల్ఎస్ఏడబ్ల్యూ అండ్ హెచ్ఎస్ఏడబ్ల్యూ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కొత్తగా 525 crores వరకు ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ తో కలుపుకుని వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 1600 crores వరకు అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నదని, ఈ ఆర్డర్ బుక్ ని వీళ్ళు 6 to 7 months లోనే ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 23-24 కి గాను వీళ్ళకి టాప్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కండాలా కస్టమ్స్ సర్టిఫికేట్ కూడా వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్, ఈఆర్డబ్ల్యూ పైప్స్ అండ్ లైటింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సూర్య రోషిని వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి ఒక డొమెస్టిక్ ఎంటిటీ దగ్గర నుంచి కొత్తగా 119.71 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎంఎస్ కోటెడ్ పైప్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 weeks లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది సూర్య రోషిని రిలేటెడ్ గా పాజిటివ్. బట్ ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ నెగిటివ్ లో ఉండడంతో సెషన్ లో స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజే కాదు వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా సూర్య రోషిని స్టాక్ లోని మనం ప్రెషర్ చూస్తున్నాం. నెక్స్ట్, మిండా కార్పొరేషన్ వాళ్ళ ఫ్లాగ్షిప్ కంపెనీ అయినటువంటి స్పార్క్ మిండా వాళ్ళు ఒక గ్లోబల్ జపనీస్ ప్లేయర్ తోని స్ట్రాటజిక్ అలయన్స్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు ఇండియాలో ఉన్నటువంటి లీడింగ్ 2-wheeler OEM కి స్మార్ట్ కీ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ కీ సిస్టమ్స్ ని వీళ్ళ పూణే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయనున్నారు. మిండా కార్పొరేషన్ వాళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ హైదరాబాద్ బాచుపల్లి ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ప్రీవియస్ గా ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి ఈఐఆర్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రిసీవ్ అయిందని, సో దీంతో యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ ప్లాంట్ కి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ ని ఇష్యూ చేస్తూ ఇన్స్పెక్షన్ క్లోజ్ అయినట్టుగా కన్క్లూడ్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి అది డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, రీసెంట్ గా అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయింది కదా. ఈ రామ మందిరం ఓపెన్ అయిన తర్వాత చాలా మంది రామ మందిరాన్ని విజిట్ చేయడానికి వేరియస్ ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. సో దీంతో అయోధ్యలో జనరల్లీ ఈ క్రౌడ్ బాగా పెరిగేసరికి బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వేరియస్ కంపెనీస్ అయితే ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు ఆన్లైన్ లో ట్రావెల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళు కూడా ఈ అయోధ్యలోని 5-star హోటల్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 5-star హోటల్ ని వీళ్ళు జాయింట్ వెంచర్ లో భాగంగా స్టార్ట్ చేయబోతున్నారు. సో యాక్చువల్లీ
ఇప్పుడు అయోధ్యలో మనం చూసాం అనుకోండి, ఎక్కువ హోటల్స్ లేవు, దాంతోనే వీళ్ళు ఈ 5 స్టార్ హోటల్ ని స్టార్ట్ చేస్తున్నాం అని. సో ఈ 5 స్టార్ హోటల్ ని సెటప్ చేసేందుకు గాను వీళ్ళు జవానీ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ లోని 100 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు. సో ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారానే వీళ్ళు ఇక్కడ 5 స్టార్ హోటల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ 5 స్టార్ హోటల్ ని ఇక్కడ సెటప్ చేయడం ద్వారా ఈజ్ మై ట్రిప్ వాళ్ళు హోటల్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు హోటల్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 18 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయడంతో పాటు 3 years పాటు మెయింటైన్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు February 2025 కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇలా కంటిన్యూస్ గా ఏదైతే వీళ్ళు ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతుంది. కాకపోతే రీసెంట్ గా రైల్వే పిఎస్యూ కంపెనీస్ అన్ని కూడా నెంబర్స్ కొంచెం వీక్ గా డెలివర్ చేయడంతో ఈ స్టాక్స్ లో మనం ప్రెజర్ చూస్తున్నాం. యాక్చువల్లీ లాస్ట్ 1.5 year నుంచి చూసినట్లయితే ఈ రైల్వే పిఎస్యూ స్టాక్స్ అన్ని కూడా బాగా ర్యాలీ అయ్యాయి. జనరల్ ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి వెళ్ళినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయి కదా, అలా కరెక్ట్ అయ్యే టైంలో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఏవైతే స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయో అటువంటి స్టాక్స్ లోని మనకి ఎక్కువ ప్రెషర్ కనబడుతుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లోని రైల్వే స్టాక్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూడడం జరిగింది. నెక్స్ట్ ఐఆర్సీటీసీ వాళ్ళు లాస్ట్ నవంబర్ మంత్ లోని పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఐఆర్సీటీసీ వాళ్ళు ఐఆర్సీటీసీ పేమెంట్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ ద్వారానే వీళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ అయితే చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీ ఇన్ఫ్రా సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డైనకాన్ స్టాక్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ డైనకాన్స్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఒక పెద్ద కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 90 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా డైనకాన్స్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ టెలికాం నెట్వర్క్ అండ్ ఐటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి వీళ్ళు ఇంత మంచి ఆర్డర్ విన్ అయ్యారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి డైనకాన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల వాళ్ళపైన ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ విధించిన విషయం మనందరికీ ఐడియా ఉన్నది కదా. సో పేటిఎం వాళ్ళు ఇప్పుడు ఈ కంప్లైంట్స్ అండ్ అలాగే రెగ్యులేటరీ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథన్ చేసుకోవడానికి అని చెప్పి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క హెడ్ గా సెబీ యొక్క ఫార్మర్ చైర్మన్ అయినటువంటి దామోదరన్ గారిని వీళ్ళు నియమించారు. అండ్ ఈయనతో పాటుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి చాట్లే గారిని అండ్ అలాగే ఆంధ్ర బ్యాంక్ యొక్క ప్రీవియస్ ఎండి అయినటువంటి రామచంద్రన్ గారిని కూడా మెంబర్స్ గా వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ కమిటీని ఏదైతే ఫామ్ చేశారో ఈ కమిటీ పేటిఎం యొక్క కంప్లైన్సెస్ అండ్ రెగ్యులేటరీ మ్యాటర్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతుంది. దీని ద్వారా వీళ్ళ కంప్లైన్సెస్ అండ్ రెగ్యులేటరీ మ్యాటర్స్ అయితే వీళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిజల్ట్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ రిజల్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ఈ జనవరి మంత్ నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఈ స్టాక్ ఇంతలా పెరుగుతుంది కదా ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి అడిగారు. ఇలా సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా క్వశ్చన్స్ రావడంతో 2 weeks బ్యాక్ మన ఆస్క్ మనీ పర్స్ లోని అన్నయ్య దీని రిలేటెడ్ గా మన సబ్స్క్రైబర్స్ ని అలర్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, అప్పుడు మీకే అర్థం అవుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 5 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 7 crores కి పెరిగింది. సో ఈ క్వార్టర్ లోని వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో బాగా ప్రెషర్ కనపడి 10% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మనం కంపెనీస్ రిలేటెడ్ గా కాన్ఫరెన్స్ కాల్స్ అండ్ అలాగే ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్స్ ఇవి చదువుతున్నాం అనుకోండి, దాని వలన మనకు ఆ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మార్కెట్ లో ఏదైతే యూఫోరియా కనపడుతూ ఈ స్టాక్ పెరుగుతుందో దాన్ని చూసి ఒకవేళ హైయర్ ప్రైస్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, దాని తర్వాత ఇటువంటి రిజల్ట్స్ వచ్చినట్లయితే స్టాక్స్ లో ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మనం కాన్ కాల్స్ అటెండ్ అవ్వడం అండ్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ చదవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు ముందుగా ఏదైతే 2 weeks బ్యాక్ ఆస్క్ లో అనే అలర్ట్ చేశారో అది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఇటువంటి కాన్ కాల్స్ అండ్ ప్రెజెంటేషన్స్ అవి చదవడానికి ప్రయత్నించినట్లయితే మీకు కంపెనీస్ రిలేటెడ్ గా బాగా అర్థమవుతుంది. అండ్ మేము కూడా ఇలాంటి కాన్ కాల్స్ అవి అటెండ్ అయినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాకు అనిపించింది అనుకోండి, ఫ్యూచర్ ఆస్క్ వీడియోస్ లో కావచ్చు, డైలీ మనీ షో వీడియోస్ లో కావచ్చు, మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ వీకెండ్ లో టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 15% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం జస్ట్ 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4% డ్రాప్ కనపడుతుంది, కానీ ఎబిటాలో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి
రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ గమనించొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి రెగ్యులేటరీ డిఫరల్ బ్యాలెన్స్ రూపంలోని 295 crores డెబిట్ అయినట్లయితే ఈ క్వార్టర్ లోని 189 crores వచ్చి యాడ్ అయ్యాయి. దాంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని గ్రోత్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ మూవ్మెంట్ ఇన్ రెగ్యులేటరీ డిఫరల్ బ్యాలెన్స్, ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 78 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 214 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 254 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ స్టిల్ ఈ రోజు సెషన్ లో భారత్ ఫోర్జ్ స్టాక్ ఏకంగా 13% పైనే కరెక్ట్ అయింది కదా. దానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ Q4 అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 25 గురించి మాట్లాడుతూ అక్రాస్ ఇండస్ట్రీస్ లోని బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ లోని మోడరేట్ గ్రోత్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా జియో పొలిటికల్ ఈవెంట్స్ వలన యూరోప్ లోని కాస్ట్ కొంచెం పెరుగుతున్నదని, యూరోప్ బిజినెస్ లోనైతే కొంచెం స్లో గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉందని, బట్ యూఎస్ బిజినెస్ లో మాత్రం పాజిటివ్ గ్రోత్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 2000 crores రెవెన్యూ జనరేట్ చేస్తామని చెప్పి గైడెన్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఈ Q4 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని మోడరేట్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ రావడంతోనే డెంబర్స్ డీసెంట్ గా ఉన్నా కూడా మనకి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మ్యాస్గోండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 71% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 89% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 77% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 88% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 38,389 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. రీసెంట్ గా వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా, దాంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 4% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎస్పీ యాప్రిల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన ప్రాఫిట్ లో మాత్రం మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 28 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 17 crores కి తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్పీ యాప్రిల్ స్టాక్ లోని ఈ రోజు ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఫెర్మెంటా బయోటెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను, ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 9.98 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ క్వార్టర్ లో లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెర్మెంటా బయోటెక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు జస్ట్ 1.98 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 7.68 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 12.51 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చే వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ లోని రిజల్ట్స్ వచ్చాక ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ సవితా ఆయిల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో మనం చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో ఏకంగా 100% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి బజాజ్ గ్రూప్ కంపెనీ అయిన బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1.39 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 4.44 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళు లాస్ లోంచి ప్రాఫిట్ లోకి వచ్చారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 3.36 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చేసరికి ఈ రిజల్ట్స్ వచ్చే
వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ లోని రిజల్ట్స్ వచ్చాక కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీస్ అన్ని కూడా కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నాయి. వీకెండ్ లో IRFC వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ ఈ క్వార్టర్ లో IRFC వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి SJVN వాళ్ళు కూడా ఈ క్వార్టర్ లో వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 253 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 425 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని జస్ట్ 130 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం చాలా ప్రెషర్ చూసాం. అండ్ లాస్ట్ 1 year లోని ఈ స్టాక్ కూడా బాగా ఎక్కువగా ర్యాలీ అయింది. ఇంత ర్యాలీ అయిన తర్వాత నెంబర్స్ వీక్ గా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ లార్జెస్ట్ API మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి దివీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 348 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 358 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న, ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యాయి. దాంతోనే మనకి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్లనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా దివీస్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హీరో మోటోకార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎబిటాలో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లోని 51% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 1007 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1091 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు హీరో మోటోకార్ప్ వాళ్ళ బోర్డ్ 75 rupees per share ఇంటెమ్ డివిడెండ్ ని అండ్ 25 rupees per share స్పెషల్ డివిడెండ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే టోటల్ గా వీళ్ళు 100 rupees per share డివిడెండ్ ని అనౌన్స్ చేశారు. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని February 21st గా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years లోని వీళ్ళు 600 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ని కూడా సెటప్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో హీరో మోటోకార్ప్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. బట్ స్టిల్ ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఈ హీరో మోటోకార్ప్ వాళ్ళకి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మార్గన్ స్టాన్లే వాళ్ళు అండర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 3638 rupees గా ఫిక్స్ చేశారు. సో ఈ రెండు బ్రోకరేజ్ హౌసెస్ దగ్గర నుంచి ఇటువంటి రేటింగ్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి హీరో మోటోకార్ప్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ PI ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లోని 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 348 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 480 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 448 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ డొమెస్టిక్ రెవెన్యూస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఈ డొమెస్టిక్ రెవెన్యూలో డ్రాప్ కనపడడానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మాన్సూన్ సీజన్ బాగా డిలే అయిందని, దాంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళ డొమెస్టిక్ సీజన్ లోని డ్రాప్ కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 6 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.